చంద్రశేఖరరావు జీవిత చరిత్ర చూస్తే అసలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సరే, తెలంగాణ సెంటిమెంట్ కోసం దొంగ అయినేమి లేదు, ఎవడైనేమి లేదు, ఏదో మనం గొంగలి పురుగున ముద్దించుకుంటామని చెప్పి ప్రజలు అనుకున్నారు. అట్లనే ఈయనను కూడా బియ్యాల జనార్దను, నేను, జయశంకర్ సారు, ఎన్నయ్య, ప్రకాష్, బండి పుల్లయ్య, దేశిని చిన్నమల్లయ్య, గొట్టె భూపతి ఇలాంటి వాళ్ళందరం కూడా ప్రమోట్ చేసి మేము కొండా లక్ష్మణ బాబూజీ గారి యొక్క ఆయన ప్రాంగణంలో ఆవిర్భావం జరిగింది. అది టీఆర్ఎస్ మాత్రమే. కానీ 3 ఏళ్ల కింద నువ్వు టీఆర్ఎస్ మార్చుకున్నావు కదా, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రజల సొత్తు నా కుటుంబ సొత్తుగా పెట్టుకోవాలని బారాస పెట్టుకున్నావు. అది 3 ఏళ్ళదే. కానీ పాత పేరు పెట్టి కొత్త దానికేదో మళ్ళీ ఇదంతా నాటకం ఆడాలంటే నీ గుణం అటువంటిది. సరే, బంగారు తెలంగాణ అని నువ్వు పాట పాడినావు. నీకు పాఠాలు నేర్పినాయనో స్వర్ణ తెలంగాణ అన్నాడు, నువ్వు బంగారు తెలంగాణ అని చెప్పినవు. ఎక్కడ ఉన్నది బంగారం? నీ ఇంట్లో ఉన్నది. లిక్కర్ స్కామ్ చేసింది మీరు, ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, అనుగాన కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల రూపాయలు మింగిన వాళ్ళు మీరు, కాకతీయ మిషన్ ద్వారా తిన్నోళ్ళు మీరు, భగీరథ పెట్టి అల్లదేంటిది, పాత పైపులు తీసేసి కొత్త పైపులు వేసి అది తీసుకుంటుంది, ధరణిలది ఏంటిది, కార్ రేసులది ఏంటిది, ఓఆర్ఆర్లది ఏంటిది. ఇన్ని రకాల తెలంగాణ సొమ్ము చేసుకొని నువ్వు, నీ కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, నిన్ను వత్తాసు పలికినటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తెలంగాణను సర్వం నాశనం చేసిండ్రు. ఇలా ప్రజలకు ఏం లేకుండా చేసిండ్రు మీరు. ఇది బంగారు తెలంగాణ. మీకు బంగారం వస్తే ప్రజలకు భ్రష్టు పట్టించను. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకొని మొన్నటిసారి నేను ఓడించి ఇంటికి పంపిర్రు. ప్రగతి భవనం నుంచి ఎలాగొట్టిర్రు వాళ్ళు. ప్రగతి భవనం గోడలు కూడా కూలగొట్టిన జనం ఈ అడ్డు పెట్టినటువంటి కంపెనీ చేశారు. ఏం చేసినావు? 600 కోట్లు పెట్టి ప్రగతి భవనం కట్టుకొని ప్రజల పైసలు కట్టుకొని ఒక్కరికి కూడా లోపలికి రాకుండా, మంత్రులు రాకుండా, ఎమ్మెల్యేలు రాకుండా, అధికారులు రాకుండా, బాధిత ప్రజలు రాకుండా ఒక రాజు వారే ఇది అమీన్ లాగా, ఒక హిట్లర్ లాగా నువ్వు దాచుకొని ఉన్నావు. ఇవాళ మళ్ళా ఇది ప్రజాస్వామ్యంలో నేను పార్టీ పెట్టుకున్నాను వస్తున్నావు కదా. నీ కుటుంబ పార్టీని కానీ, నీ అహంకార పార్టీని కానీ, నీ వారసత్వ పార్టీని కానీ, నీ పార్టీలో ఎవడన్నా ప్రెసిడెంట్ అవుతాడా? నీ పార్టీలో ఎవడన్నా సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా? నీ పార్టీ ద్వారా ఎవడైనా ఇంకా వేరే వాడు ఒక ముఖ్యమంత్రి అవుతాడా? అన్ని పదవులు మీ కుటుంబ సభ్యులు తీసుకున్నారు. బీసీలను సర్వనాశనం చేశాను అన్ని రంగాలలో. 6 కాన్స్టిట్యున్సీలు డెవలప్ చేసుకున్నావు నువ్వు. ఆ కారిడార్ నుంచి జనాన్ని పట్టుకొచ్చి ఎలకచొత్తెల సభ చూపిస్తానంటాను. కానీ వరంగల్ జిల్లాను కక్షతోటి ఒక చిన్న జిల్లా కూడా 5 ముక్కలు 6 ముక్కలు, ఇది చిన్న జిల్లా. ఇది మన ఆదిలాబాద్ కంటే చిన్న జిల్లా, మహబూబ్నగర్ కంటే చిన్న జిల్లా, ఇది నల్గొండ కంటే చిన్న. కానీ దీన్ని 6 ముక్కలు చేసినావు కదా. అదే కాకుండా వరంగల్ నగరాన్ని 2 ముక్కలు చేసినావు. దాన్ని ఇక్కడ 2 అలంకార్ నుంచి ఒక జిల్లా చేస్తే అలంకార్ నుంచి ఇటొక జిల్లా చేసినావు. మరోసారి వస్తే ఈ వరంగల్ టౌన్ 4 జిల్లాలు చేసినావు. ఎందుకంటే మీ దురల పాలన కావాలని వరంగల్ను సర్వనాశనం చేసినావు. దీని పక్కనే మీటింగ్ పెట్టి మళ్ళీ మోసం చేస్తానికి వచ్చినావు. కాబట్టి నీ ఆధిపత్య రాజకీయాలు, కుల రాజకీయాలు, నీ కుటుంబ రాజకీయాలు, అటు స్కాముల రాజకీయాలు చేసేటువంటి ఈ పార్టీని ప్రజలు ఆమోదించరు. ఇక్కడ కేవలం 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాతీయ పార్టీలో ఎవరినైనా ఎన్నుకుంటారు ఈ ప్రజలు. ఇక్కడ అంతో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇంతో సామాజిక న్యాయం ఉంటుంది. నీ దొరల పార్టీ కనుక నైజాం పాలన తీసుకొచ్చేట పెట్టి ప్రజలు మరొకసారి గెలుస్తానని చెప్పి నీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుగోలు చేసి ఇక్కడ రాజకీయ అధికారం సంబంధించాలని వస్తున్నావు. కాబట్టి ఖబర్దార్ చంద్రశేఖరరావు, తప్పకుండా నీవు మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 39 కాదు, ఆ 3 కూడా నీ కొడుకు, నీ అల్లుడు, నువ్వు కూడా గెలువు అనేది చెప్తున్నాం. కాబట్టి వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతులు అయినట్టు అన్ని రకాల ఉద్యమాలు ఇక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి నువ్వు మళ్ళీ ఏదో నీ డబ్బు ఖర్చు పెట్టి నీ అహంకారంతో తక్కుటమారా గోకర్ణ గజకర్ణ విద్యలతోటి ప్రజలు మరొకసారి మోసం చేస్తామని చెప్పేటి అది ఎవరు నమ్మరు.